నమస్తే. ఆపదలో ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట, ఆ పార్టీ చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది అనేది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానంగా ఎటువంటి రాజకీయాలు చేశారనేది మనం చూసాం. ముఖ్యంగా యువతను అట్రాక్ట్ చేయటంలో అరవింద్ కేజ్రీవాల్ తనదైనటువంటి ముద్రను వేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఆప్ ప్రభుత్వంపై ఒక అవినీతి మరక, అదే ఢిల్లీ లిక్కర్ పాలసీ. ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి వ్యక్తిగా కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ఎప్పుడైతే ఆప్ సర్కార్కు సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత ఆ పార్టీలో గందరగోళ అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రినే అరెస్ట్ చేయటం అనేది చాలా కలవరాన్ని కలకలాన్ని రేపుతుందనే చెప్పాలి. ఇలా కీలకమైనటువంటి పరిణామంగా దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒక పక్కన ఆప్ నేతలు భారతీయ జనతా పార్టీని తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు చేస్తుంది. కావాలనే రాజకీయ కుట్రలో భాగంగా ఆప్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఎలాంటి ప్రమేయం లేకపోయినప్పటికీ, తప్పు చేశారని రుజువు కాకపోయినప్పటికీ అరెస్టులతో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించేస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి నాటకీయ పరిణామాలు, 6 రోజుల క్రితం కవితను అరెస్ట్ చేశారు, తాజాగా కేజ్రీవాల్. ఇలాంటి సందర్భంలో విచారణ సందర్భంగా కవిత ఇచ్చినటువంటి ఆధారాలు, సమాచారాన్ని బట్టే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారనేది వినిపిస్తుంది. ఇప్పటి వరకు 9 సార్లు విచారణకు రమ్మని నోటీసులు కూడా ఇచ్చింది ఈడీ, సిబిఐ. కానీ ఆయన ఎక్కడ కూడా వెళ్ళలే. ఇలాంటి సందర్భంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మేము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేము అని చెప్పి తీర్పునిచ్చినటువంటి కొద్ది గంటల్లోనే ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకోవడం, అక్కడ సోదాలు నిర్వహించడం, ఫోన్లు సీజ్ చేయటం, వారి నివాసంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ స్వాధీనపరచుకోవడం వెంటనే జరిగిపోయాయి. ఇలాంటి సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీలోనే కాకుండా దేశ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. పార్టీ పరిస్థితి ఏంటి? తిరుగులేని వ్యక్తిగా అక్కడ ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కేజ్రీవాల్ అనేది మనకి తెలుసు. ఇలాంటి సందర్భంలో అవినీతిపై అలుపెరగని పోరాటం చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతిలో కూరుకుపోయి అరెస్ట్ కావడం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ ఎవరు, అంటే పార్టీని లీడ్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది కూడా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి, అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ అలాగే మంత్రి పదవిలో ఉన్నటువంటి వారు అరెస్ట్ అయితే వారికి సంబంధించి ఒక దోషి కింద తేలితే గనక వారు అక్కడి నుంచి ఆ పదవి నుంచి వైదొలగాలి. కానీ ట్రయల్ అంటే కేసు వాయిదాలు, విచారణ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వారు అక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. దీనిలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కూడా జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన చేస్తారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా కేజ్రీవాల్ దగ్గర ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి శాఖలేం పెట్టుకోలే. వాస్తవానికి డిప్యూటీ సీఎం దగ్గర చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ కేజ్రీవాల్ దగ్గర పెట్టుకోలే. ఇలాంటి సందర్భంలో పార్టీని లీడ్ చేయాలి, చాలా కీలకమైనటువంటి పరిణామం. పార్లమెంటు ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఎక్కడ చెదిరిపోకూడదు. ఇలాంటి సందర్భంలో పార్టీని ఎవరు లీడ్ చేస్తారు అనే దాని మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది.
నెంబర్ 1 పొజిషన్లో కేజ్రీవాల్ ఉన్నారు. నెంబర్ 2 పొజిషన్లో సిసోడియా ఉన్నారు. ఇద్దరు కూడా ఇప్పుడు ఈ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీలో నెక్స్ట్ ఎవరు, అంటే పార్టీని నడిపించే వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికైతే ఈ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీ కష్టాల్లోకి, ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళిందనే ఖచ్చితంగా మనం చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆపదలో ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు పార్టీని లీడ్ చేయాలి, ముఖ్యంగా పరిపాలన అనేది సాగించాలి. ఒక రకంగా గతంలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మధ్య విభేదాలు వచ్చాయి, అంతర్గత కుమ్ములాటలు జరిగాయి. కానీ వాటిని ఎక్కడా కూడా బయటపడకుండా, క్యాడర్ చెదిరిపోకుండా కేజ్రీవాల్ ఆయన తగిన ప్రణాళికతోనే ముందుకు వెళ్ళారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించేదెవరు? ముఖ్యంగా ఢిల్లీ ప్రజలకు పరిపాలన అందించడానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అనే దాని మీద చర్చ బాగా జరుగుతోంది.